గాంధీతాత చెట్టు. ఈ గాంధీతాత చెట్టు సినిమా నిడివి వచ్చేసి 154 నిమిషాలు. క్లియర్ యూ సర్టిఫికేటు 24 జనవరి 2025న ఈ సినిమా విడుదలైంది. ఇక సినిమా రివ్యూలోకి వద్దాం. గాంధీతాత చెట్టు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రివ్యూ అంటే సమీక్షకుడిగా నా అభిప్రాయం చెప్పే ముందు ఇందులో మొదటిసారి ఒక క్యారెక్టర్ మీద ఇష్టపడ్డాను. ఆ క్యారెక్టర్ ఏంటంటే పాపగా యాక్ట్ చేసినటువంటి ఈ సుకుమార్ కూతురు. ఆమె పేరు వచ్చేసి సుకృతి వేణి బండ్రెడ్డి. ఆమె తండ్రి పాత్ర చేయాలని చెప్పి నాకు అనిపించింది ఈ సినిమాలో. ఎందుకంటే కొత్త నటుని పెట్టారు. ఆ జాగాలో కనుక నేను ఉండుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది పక్కన పెడితే భానుప్రకాష్, తర్వాత సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా అతని యాక్టింగ్ ఉంది. నేహల్ ఆనంద్ కొలికొన్న, తర్వాత రాగ్ మయూర్, ఇందులో అతను అధికారిగా ప్రభుత్వం జాగాలు కొనేటువంటి అధికారిగా యాక్ట్ చేశాడు. ఇందుకు పద్మావతి మల్లాది ఆమె డైరెక్టర్, ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్. తర్వాత నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలీలు నిర్మాతలు. పుష్ప 2 లాంటి ఒక ఫాల్తు సినిమా తర్వాత, అంటే పోలీసులకు ఉచ్చ తాగిచ్చేటువంటి ఐడియా వచ్చినటువంటి సినిమా అది. అంటే అట్లాంటిది. ఎందుకంటే ఎంతో గౌరవించాల్సినటువంటి పోలీసులను ఇందాక చెప్పినట్టుగా అనడానికి కూడా, ఉచ్చరించడానికి కూడా వీలు కాని విధంగా కెనాల్లో పడితే ఆయనకి ఫహద్ ఫాజిల్కి ఉచ్చదాగుపిచ్చే సన్నివేశం పెట్టినటువంటి సినిమా అది. అందుకే ఫాల్తు సినిమా అని మెన్షన్ చేశాను. అటువంటి సినిమా తీసిన నిర్మాతలు ఒక మంచి సినిమాని ఈ సినిమా రూపంలో తీశారు. శేష సింధురావు ఒక నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి. తర్వాత మ్యూజిక్ చేయగా, తర్వాత విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ, తర్వాత సృజిత చెరోపల్లి సినిమాటోగ్రఫీ, తర్వాత హరిశంకర్ టిఎన్ ఎడిటింగు ఈ సినిమాకు ఉపకరించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ మీకు చాలా అద్భుతంగా ప్రొడక్షన్ వాల్యూస్. చిన్న సినిమాలు సాధారణంగా సాంకేతిక నైపుణ్యాలు లేక చతికిల పడుతుంటాయి. కానీ ఈ సినిమాలో ఇందాకే చెప్పినట్టుగా ఇద్దరు కెమెరామ్యాన్లు చాలా అద్భుతమైన పనితనాన్ని చూపించారు. సృజిత కానీ, తర్వాత విశ్వ కానీ తమ యొక్క పనితనాన్ని చూపించారు. చెట్టుగా ఎంచుకున్న లొకేషన్ బాగుంది. గాంధీతాత చెట్టు. ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్లో మనకి ఆడియో 5.1 థియేటర్లో కూర్చున్నప్పుడు అక్కడ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు ధ్వని ఈ పక్క నుంచి వినబడింది. చిన్న సినిమాలకు అంత తేలిగ్గా కనబడదు, పెద్ద సినిమాలకు కనబడుతుంది అది, ఆ డిఫరెన్స్. సో 5